గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుంటే మృత్యుజ్వాల అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మృత్యుజ్వాల ఇది మాత్రం చాలా 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 ఘోరమైన విషయం అని చెప్పుకోవాలి. హైదరాబాద్లో నిన్న సరిగ్గా ఇదే సమయాన నిన్న హైదరాబాద్ వాసులకు మాకు వరంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. చాలా దిగ్భ్రాంతి కలిగేటువంటి విషయం. నిన్న ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఈ దాదాపుగా వేసవి కాలం మొదలైనప్పటి అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ నిన్న జరిగినటువంటి మాత్రం అగ్ని ప్రమాదం మాత్రం చాలా పెద్ద అగ్ని ప్రమాదం. ఎందుకంటే మృతుల సంఖ్య ఘోరంగా చాలా మంది చనిపోవటం అనేది అందరినీ కలిసివేసింది, ప్రతి ఒక్కరిని కలిసివేసింది. ఇది ఎక్కడో కాదు, చార్మినార్కి అతి సమీపంలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్ దగ్గర జరిగింది ఈ అగ్ని ప్రమాదం. ఉదయం నిన్న సరిగ్గా ఈ సమయానికి మొత్తం అటు పక్క దేశవ్యాప్తంగా ఈ వార్త వ్యాప్తి చెందేటప్పటికీ అందరినీ కలిసివేసిన వార్త ఏంటంటే ఒకే కుటుంబంలో 17 మంది చనిపోవటం అనేది అందరినీ కలిసివేసింది. అది షార్ట్ సర్క్యూట్ ప్రమాదమా లేకపోతే ఏసీలో కంప్రెసర్ పేలిందంటూ కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. ఏదేమైనప్పటికీ అగ్ని ప్రమాదం భారీగా సంభవించింది. ఆ సమయంలో ఒకే కుటుంబంలో అందరూ నిద్రావస్థలు ఉన్నారు కాబట్టి తెలియకుండానే నిద్రమత్తులోకి వెళ్ళిపోవటం వల్ల చాలా పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవాలి. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి అనేక కారణాలు చెప్తున్నప్పటికీ కూడా ఏమైనా ఒక కుటుంబంలో ఇంతమంది చనిపోవటం అనేది చాలా విషాదంగా కూడుకున్న విషయం. అప్పటికి అగ్నిమాపక సిబ్బందికి నిన్న ఉదయం 6:15 సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫాస్ట్గానే అలర్ట్ అయ్యారు. అయినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం భారీగానే అప్పటికి జరిగిపోయింది. ఒక్కసారిగా అర్ధరాత్రి అంటే సుమారు 5-6 ఆ సమయంలో మంటలు చెలరేగేటప్పటికీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు మొత్తం భయపడిపోయారు. భయపడి వాళ్ళు ఆ సమయాన ఏం చేయాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి రాలేదు. ఆ ఆలోచన రాక అందరూ దాదాపు కుటుంబంలో ఉన్నటువంటి 10 మంది ఒకే గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారు ఆ మంటలకు భయపడి. అక్కడే జరిగింది పెద్ద పొరపాటు. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నము లేదా ఏదన్నా ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నము చేస్తుంటే కొద్ది గొప్ప ప్రాణ నష్టం జరగకుండా ఉండేది. కానీ మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడా అటువంటి సంఘటనలో మన మైండ్ కూడా సడన్గా పనిచేయదు. ఏం చేయాలనే ఆలోచన ఉండదు, ఆలోచన రాదు. మనం బయట నుంచి ఆలోచించినప్పుడు ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అని మనం 100 రకాలుగా అనుకుంటాం. కానీ సడన్గా అటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవరైనా సరే ఒకళ్ళు మైండ్ బ్లాక్ అయ్యిద్ది, ఒకళ్ళు ఆలోచన చచ్చిపోయిద్ది, రకరకాలుగా ఉంటారు. అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళకే తెలుసు, బయట నుంచి మనం 100 చెప్పొచ్చు. కానీ ఆ ఒకే గదిలోకి వెళ్ళి 10 మంది కుటుంబ సభ్యులు తలుపు వేసుకోవటం వల్ల జరిగిన ప్రమాదం, వాళ్ళు ఆ పొగకి ఆ వేడికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి ఇక ఆ వేడికి ఆ పొగకి ఏం చేయాలో వాళ్ళకి దిక్కుతోచక అలా 10 మంది సజీవ దహనం అయిపోయారు. దీంట్లో పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు అందరూ సజీవ దహనం అయిపోయారు. ఇది మాత్రం చాలా విషాదకరమైన విషయం. అప్పటికి ఎవరైతే అగ్నిమాపక సిబ్బందికి 6:15 ఇన్ఫర్మేషన్ వచ్చిందో వాళ్ళు చాలా ఫాస్ట్గానే అలర్ట్ అయ్యారు. అక్కడికి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఘోరంగా ఉంది. మొత్తం తలుపులు వేసుకున్నారు. ఎంతమంది ఉన్నారో తెలియదు. లోపల మొత్తం పొగతో మంటలతో కప్పుకొనిపోయింది లోపల. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక అగ్నిమాపక సిబ్బంది వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి పక్కింట్లో ఉన్నటువంటి గోడను పగలగొట్టి లోపల ప్రవేశించడం జరిగింది. లోపల ప్రవేశించేటప్పుడు అప్పటికే 10 మంది సజీవ దహనమయ్యారు. కొంతమంది క్షతగాత్రులను బయటికి తీసుకొచ్చి హడావుడిగా పంపించే మార్గం చేశారు. తర్వాత ఇంకొక గంటలో ఇంకొక 7 చనిపోవడం జరిగింది. అలా మొత్తం మీద 17 మంది చనిపోవడం జరిగింది. కొంతమంది ఇంకా క్షతగాత్రులు ఐసీయూలో ఉన్నారు ఉస్మానియాలో. కొంతమంది పరిస్థితి కూడా చాలా విషాదంగానే సీరియస్గానే ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా జరగాల్సిన ప్రమాదం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ ప్రమాదంలో ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఒక సంఘటన అయితే, అది ఎవరు కావాలని చేసే సంఘటన కాదు, ఎవరు ఇది జరిగిద్దని ముందస్తుగా ఊహించే సంఘటన కూడా కాదు ఇది అగ్ని ప్రమాదం అనేది. కాకపోతే దీంట్లో చాలా లోపాలు బయటపడతా ఉన్నాయి. కిషన్ రెడ్డి సందర్శించిన సమయంలో అక్కడికి అనేక మంది రాజకీయ నాయకులు, ఇటుపక్క అధికార పక్షం ఇటుపక్క విపక్ష నాయకులు అందరూ సందర్శించడం అనుకుంటే అక్కడ పరామర్శించి అక్కడ జరిగినటువంటి సంఘటన మొత్తాన్ని అప్పటికి వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అన్నీ చేశారు. కాకపోతే ఆ సంఘటన జరుగుతూ పక్క సహాయ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కిషన్ రెడ్డి బయటకు వచ్చి మీడియా ప్రతినిధులతో చేయాల్సినట్టు సహాయ కార్యక్రమాలు ఆలస్యం కావటం వల్ల చాలా మంది ప్రాణ నష్టం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ మాటే అక్కడ ఉన్నటువంటి అందరినీ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న కొంతమంది రాజకీయ నాయకులని
అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారిగా ఈ ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఉన్నారో కొంతమంది రాజకీయ నాయకులు దీని మీద విమర్శించడం జరిగింది. కొంతమంది స్థానికులకి ఇది నిజమేమో, తొందరగా జరిగితే మంచిది అయ్యేదేమో, కొంతమంది ప్రాణాలు బతికేయేమో అంటూ కూడా కొంతమంది విమర్శలు చేయడం కూడా మొదలుపెట్టారు. ఆ టైంలో ఈ వార్త ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డికి వార్త అందిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే ఫోన్ చేయటం జరిగింది. వెంటనే అక్కడికి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో ఏం జరుగుతుందో మొత్తం పట్టించుకుని అనటం, హడావుడిగా పొన్నం ప్రభాకర్ అక్కడ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ రావటం, అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని మొత్తాన్ని అప్పటికప్పుడు అలర్ట్ చేసి సహాయ కార్యక్రమాలు చాలా ఫాస్ట్గానే చేయటం, దాన్ని అన్ని పర్యవేక్షించడం తన బాధ్యతగా తను నిర్వర్తించారు. కానీ ఎప్పుడైతే కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారో అప్పుడు పొన్నం ప్రభాకర్ ఇది రాజకీయాలకు సమయం కాదు, ఇది రాజకీయాలు చేసుకుని విమర్శించుకునే టైం కాదు, ముందు సహాయ కార్యక్రమాల్లో పాల్గొందాం, ఇది ఎవరు ఊహించరు ఈ పరిణామాన్ని, ముందే ఊహించి చేసేది కాదు అంటూ పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటం, పర్యవేక్షించడం, ఎక్కడికక్కడ ఎవరి బాధ్యతగా వాళ్ళు కొంతమంది మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాకపోతే ఇది చేయాల్సిన సమయంలో చేయకుండా సహాయ కార్యక్రమం ఆలస్యమైంది అన్న విషయం మాత్రం బాగా హైలైట్ చేసి దాన్ని రకరకాలుగా ఒకళ్ళొకడు తోచినట్టు విధంగా ముందుకెళ్ళబోయారు. దాన్ని పొన్నం ప్రభాకర్ ఒక రకంగా దాన్ని కట్టడి చేయడానికే ప్రయత్నించారు. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విమర్శల్లో కొంచెం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి ఎవరైతే డీజీ నాగేందర్ రెడ్డి ఉన్నారో దీనికి స్పందించి లేదు సహాయ కార్యక్రమాలు మేము ఎటువంటి అలసత్వం చేయలేదు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది 6 గంటల 15 నిమిషాలకు వచ్చింది, మేము చాలా ఫాస్ట్గానే అలర్ట్ అయ్యాము, దీంట్లో మా లోపం ఏమీ లేదు, ఇంకా మేము పక్కింటి గోడలు పగలగొట్టి అప్పటికప్పుడు మా వాళ్ళు చాలా ఫాస్ట్గా సహాయ కార్యక్రమం పాల్గొనకపోతే ఇంకా పక్కన ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ వ్యాపార సముదాయం సంబంధించినటువంటి గల్లీ అది అంటే వెరీ నియర్ బై అక్కడ నుంచుంటే ఎదురుగానే చార్మినార్ ఉంది, అంత దగ్గర అనమాట. మనం చార్మినార్ చూసిన వాళ్ళందరికీ తెలుసు అక్కడ వ్యాపార సముదాయాలు ఎలా ఉంటాయో, సంబంధించిన షాపులు ఎలా ఉంటాయో చాలా క్లోజ్డ్గా వరుసగా మనకు వ్యాపారం సంబంధించినటువంటి షాపులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జరిగిన ప్రమాదం కూడా వ్యాపారస్తు ఇంట్లో జరిగినది, ఒక వ్యాపారస్తుడే, జైన్ ఫ్యామిలీ సంబంధించిన అతని. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి జ్యువెలరీ షాపులు కానివ్వండి, పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపార సంబంధించిన షాపులు కానివ్వండి, ఈ మంటలు అనేవి వ్యాప్తి చెందకుండా దాదాపుగా మేము ప్రయత్నించి మేము కట్టడి చేసాము, లేకపోతే ఇంకా చాలా పెద్దగా ప్రమాదం జరిగేది. మేము పక్కింటి గోడలు పగలగొట్టి లోపలికి వెళ్ళాము, చాలా ఫాస్ట్గా స్పందించాము. దీంట్లో ఎక్కడ మేము చేసేటువంటి మా డ్యూటీ ప్రకారం మా బాధ్యతగా చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కడ లోటు లేదంటూ ఆయన సంబంధించి డీజీ ఆయన సంబంధించిన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఈ విధంగా జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా మొదటి నుంచి చెప్తున్నది ఏదైతే సేఫ్టీ సంబంధించినటువంటి ప్రికాషన్స్ అనేవి ప్రతి ఇంట్లో మనం ఎలా అయితే టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు మనం సేఫ్టీ ప్రికాషన్స్ హెల్మెట్ ఇవన్నీ ఎలా వాడతాము, సిగ్నల్స్ ఎలా వాడతాము, మన బండికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సిగ్నల్స్ ఎలా చూసుకుంటాము, రోడ్డు మీద ఉన్నటువంటి సిగ్నల్స్ ఎలా ఫాలో అవుతామో అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మనం కొన్ని ఇల్లు కట్టుకునే విషయంలో కానివ్వండి, ఇల్లు కట్టుకున్న తర్వాత కొన్ని విషయంలో కానివ్వండి, సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీకి సంబంధించినటువంటి అలారమ్స్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడే మాట్లాడుకుంటున్నాము. ఇలాంటి సంఘటన జరిగినప్పుడే ప్రతి వాళ్ళు దీని మీద ఒక స్పీచ్ లెక్చర్ ఇస్తూ ఉంటారు. తర్వాత షరామామూలే మళ్ళీ ఎప్పుడో ఒక రోజు ఒక సంఘటన పెద్దది జరిగిద్ది, మళ్ళీ దీని గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎవరు పాటించట్లేదు. ఎందుకంటే ఇదే సంవత్సరం రంజాన్ మాసంలో కూడా దగ్గర ఇలాంటి పెద్ద ప్రమాదమే జరిగింది. అదే లొకేషన్లో దగ్గర అదే లొకేషన్లో ఆ ప్రాంతానికి దగ్గరలోనే జరిగింది. అప్పుడు కూడా వ్యాపార సంబంధించిన షాప్లోనే జరిగింది, బట్టల షాప్లో జరిగింది, పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. చాలా వరకు ఆ రంజాన్ నెలలో తీసుకొచ్చి వ్యాపారస్తులు ఎవరైతే ముందుగానే వెళ్ళి ఆ నెలకు సంబంధించినటువంటి వ్యాపారం బాగా జరిగిద్దని తీసుకొచ్చిన బట్టలన్నీ కాలిపోవటం, ఆ సమయంలో కూడా ఇలాగే చెప్పారు అందరూ. ఏదైతే సంబంధించిన ఫైర్ సేఫ్టీ సంబంధించిన ప్రికాషన్స్ పాటించాలి, ఫైర్ అలారం పెట్టుకోవాలి, వ్యాపారస్తులు పెట్టుకోవాలి అంటూ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తాన్ని మొత్తం ఆ సంబంధించిన మొత్తాన్ని డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టి ఇలా పాటించండి, ఇలా ఉండండి అని చెప్పారు. మళ్ళీ శరమాములే అంటే వీళ్ళ తప్పిదం చేయవల్లే ఇలా జరుగుతుందనే నెపం కంటే కూడా ప్రతి వాళ్ళు ఒక బాధ్యతగా ఉంటే ఇలాంటి ప్రమాదాల నుంచి తొందరగానే జరగాల్సినంత భారీ నష్టం జరగకుండా కొద్ది గొప్ప నష్టంతో బయటపడవచ్చు. కానీ ఇలా పాటించట్లేదు, అదొకటి. తర్వాత ఏదైతే ఉన్నాయో చాలా ఇరుకు ప్రాంతాలు, అవన్నీ చాలా ఇరుకు ప్రాంతాలు. ఇప్పుడు కొత్తగా
వాళ్ళు మార్చుకోవాలన్నా దాన్ని చేసుకోవాలన్నా చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే దగ్గరగా అక్కడ చూస్తున్నటువంటి మీరు ఇళ్ళు అయితే ఏదైతే ఉన్నాయో వ్యాపార సముదాయానికి సంబంధించిన షాపులు అయితే ఉన్నాయో మీకు చూస్తే అర్థమైపోయింది. ఎందుకంటే మనం దాదాపుగా 10 మందిలో 9 మంది చార్మినార్ సందర్శించిన వాళ్ళమే. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఇరుకుగా ఉంటాయి. ఇంతటి స్థలంలో కూడా ఈ వ్యాపారం పెట్టుకోవచ్చా? అంతటి స్థలాన్ని కూడా ఎక్కడ వదిలిపెట్టరు. అంతటి చిన్న గల్లీల్లో చిన్న ప్లేసుల్లో కూడా వ్యాపారాలు మొదలు పెడతా ఉంటారు. అంత లోపలగా ఉన్నది. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం అనేది తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఎంత భయంకరంగా ఉన్నది అంటే చాలా తీవ్రత భయంకరంగా ఉన్నది. ఆ విధంగా ఉంటాయి అక్కడ. ఇప్పుడు సపోజ్ అక్కడ ప్రమాదం జరిగినప్పుడు ఏదైతే ఫైర్ స్టేషన్ సంబంధించిన వాహనాలు వెళ్ళాయో అక్కడ తిరిగి ప్రమాదానికి అరికట్టడానికి, ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గించడానికి అక్కడ ఫైర్ ఇంజిన్ తిరగడానికి కూడా ప్లేసులు ఉండవు. అది అంటే ఇప్పుడు కొత్తగా కట్టింది కాదు. దానికి మనం అందుకు చెప్పుకున్నా అది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కట్టడాలు. కాబట్టి కనీసం ఫైర్ సేఫ్టీ సంబంధించిన అలారంలన్నా అక్కడ ఉపయోగించినట్టయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. తొందరగా ఇంకొంచెం అలర్ట్ అయ్యేవాళ్ళు. ఈ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రమాదంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పదే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు విమర్శిస్తున్న మాటలు కానివ్వండి, ఇంకా కొంతమంది ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్న మాట ఏంటంటే ఫైర్ ఇంజన్లు ఏదైతే వచ్చినాయో వాహనాలు దాంట్లో సరిగా వాటర్ లేవు, నీరు లేదు. అదొకటి ప్రధానంగా విమర్శిస్తున్నమాట. రెండోది అక్కడ ఆ సమయానికి ఆ ప్రమాదంలో ఎవరైతే క్షతగాత్రులను కాపాడడానికి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలో ఎక్కడ కూడా అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. ఇది ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం. ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవు, అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. ఇది ప్రమాదం జరిగిన అక్కడ స్థానికులు అప్పటికే దీని మీద ప్రతిఘటించబోయారు దీని మీద. ఎందుకంటే వాస్తవంగా అక్కడ ఆక్సిజన్ అంబులెన్స్లో తీసుకుంటే ఆక్సిజన్ లేదు. ఇది ఎందుకు ఇలాంటివి అంటే అన్నారు పొన్నం ప్రభాకర్ ఆ సమయంలో అన్నారు ఏమని, ప్రమాదం అనేది ముందే ఊహించరాదు, చెప్పిరాదని. ఓకే, కనీసం ఇలాంటి బేసిక్స్ పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమందిని కాపాడగలుగుతారు. అది ఆ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫైర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, అగ్నిమాపక సంబంధించిన డిపార్ట్మెంట్ ఏది ఉందో వాళ్ళు మినిమం కొన్ని పాటించాల్సినవి అట్లీస్ట్ ఏంది ఫైర్ సేఫ్టీ సంబంధించిన పాటించాల్సిన ఫైర్ వాహనాలు వెళ్ళినప్పుడు పాటించాల్సింది మినిమం వాటరే కదా కావాల్సింది. ఇంకా ప్రధానం కదా, అది బేసిక్ కదా. కనీసం ఆ వాటర్ కూడా లేకుండా ఉండటం అనేది చాలామందికి ఇది ఒక రకంగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే వాళ్ళు మినిమం బేసిక్ పాటించాల్సింది ఏంటంటే వాహనాలకు సంబంధించినప్పుడు ఇలాంటి అగ్నిమాపక సంబంధించినప్పుడు వాటరే ఉండాల్సింది. ప్రధానంగా అదే మేజర్గా ఉండాల్సింది. ఆ మేజరే అక్కడ లేవు. అదొకటి ప్రభుత్వం మీద విమర్శిస్తున్నటువంటి స్థానికులు విమర్శించింది. తర్వాత ఇంకా మొత్తం మీద 17 మంది చనిపోయారు. ఇంకొంతమంది చిన్నపిల్లలు క్షతగాత్రులయ్యారు. ఇంకొంతమంది మహిళలు క్షతగాత్రులయ్యారు. వాళ్ళని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కనీసం అంబులెన్స్లో వాళ్ళని అప్పటి వరకు క్యారీ చేయడానికి కూడా ఆక్సిజన్ లేదు. ఇవన్నీ ఎందుకు చూసుకోరు? ఎందుకు ఇంత లోటుపాట్లు ఎందుకు? ఇంత నిర్లక్ష్యం ఏంది అధికారులు కానివ్వండి, అది సంబంధించిన విభాగం కానివ్వండి, ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారనేది కూడా ఇది ప్రధానంగా నేను చెప్పుకున్నటువంటి హైలైట్ చేసిన విషయం. దీంట్లో ఈ విషయంలో అది ఉస్మానియాలో మంత్రులపై మృతుల బంధువుల ఆగ్రహం, షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం, ఫైర్ డీజీ నాగిరెడ్డి చేసిన వాళ్ళు. కాకపోతే ఇక్కడ సిఐ చక్రపాణి దానికి వ్యతిరేకంగా రివర్స్లో ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లే లేవంటున్నారు అక్కడ. అంటే ఇదేదో ఎవరో కావాలని చేసిన అగ్ని ప్రమాదం అనేది కాదు, దీన్ని కూడా రాజకీయం చేయటం ఉద్దేశం కూడా కాదు. కానీ అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు ఆనవాళ్ళు లేవు. కాకపోతే ఆ మంట తీవ్రతకు మాత్రం సిలిండర్ పేలటం అలాంటి కొన్ని జరిగినాయి. కానీ సిఐ చక్రపాణి డీజీ నాగిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వటం కూడా కొంతమందికి లేనిపోని అనుమానాలు రేకెత్తించినట్టయింది అక్కడ. వాస్తవంగా అది షార్ట్ సర్క్యూట్ అని కొంతమంది, ఏసీ సంబంధించినటువంటి ఏదైతే ఉందో పేలిపోవటం అనేది కొంతమంది ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తే సిఐ చక్రపాణి మాత్రం అటువంటి ఆనవాళ్ళు ఏం లేవంటాం కొంత అనుమానాలు రేకెత్తించి. అనుమానాలు అంటే వాళ్ళని ఎవరో చంపారో లేకపోతే వాళ్ళు ఏదో చేశారని కాదు, కానీ సరైన నిర్ధారణకి ఈ సమయానికి కూడా ఒక నిర్ధారణకు రాలేకపోయారు. ఎందుకు అనేది ఇది ప్రమాదం జరగడానికి సరైన కారణం ఏందనేది ఇప్పటికీ ఒక నిర్ధారణ రాలేకపోయారు. ఏదేమైనప్పటికీ కూడా డీజీ నాగిరెడ్డి మాత్రం ఫైర్ డీజీ నాగిరెడ్డి చెప్తున్నటువంటి గంటాపదం చెప్తున్న మాట మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. దీంట్లో 5 చిన్నారులను పట్టుకొని కూర్చున్న మహిళ అందరూ ఊపిరాడక మృతి. దాదాపుగా అక్కడ పొగ వల్లే ఎక్కువగా చనిపోయారన్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే అందరూ ఒకే కుటుంబం వాళ్ళు ఉండటం, లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవటం వల్లే
ప్రమాదానికి ముఖ్య కారణమైంది. దీని మీద సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే జరిగిందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఫోన్లో రేవంత్ రెడ్డి పరామర్శించడం కూడా జరిగింది. దాదాపుగా నిన్న రేవంత్ రెడ్డి వస్తారు, వాళ్ళని పరామర్శిస్తాడు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మొత్తాన్ని ఒకసారి రేవంత్ రెడ్డి వస్తారంటూ, ఎందుకంటే పొన్నం ప్రభాకరు, ఇటుపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటుపక్క కిషన్ రెడ్డి వీళ్ళందరూ పరామర్శించడం జరిగింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి వస్తారన్న వార్త మధ్యాహ్నం దాకా ప్రచారమైంది. కానీ ఫోన్లోనే పరామర్శించడం జరిగింది. తర్వాత ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. సంఘటన స్థలానికి భట్టి, పొన్నం, దామోదర్ వీళ్ళందరూ వచ్చారు. మృతుల కుటుంబాలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తర్వాత దీని మీద ప్రధాని మోదీ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. చాలా విషాదకర ఘటన, కలిసివేసిందంటూ కూడా ప్రధాని మోదీ దీని మీద చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఒక 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. అదే క్షతగాత్రులకు ఒక 50,000 అంటూ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. దీంట్లో 2 అన్నదమ్ములు, వారి పిల్లలు, మనవళ్ళు మొత్తం కలిపి 24 మంది ఉంటున్నారు ఆ ఇంట్లో వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని అంతా ఒకే చోటకి చేరారు. ఇది పెద్ద ప్రమాదం జరగడానికి ఇది ఒక ప్రధాన కారణం. 2 రోజుల పాటు ఆనందంగా గడిపారు. కానీ ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం రూపంలో మృత్యు వారిలో 17 మందిని కబళించింది. అంతా నిద్రలో ఉండగా అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాద సమయంలో మొదటి అంతస్తులో ఉన్నవారు కిందకి వెళ్లే దారి లేక, పైకి వెళ్లే దారి కనపడక, ఏం చేయాలో తోచక ఒకే గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్నారు. పొగ, వేడి తీవ్రతను అపస్మారక స్థితిలో వెళ్లిపోయారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది వచ్చి ఆసుపత్రులను తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండటం అందరి హృదయాలను కలిచివేసింది. ఇది ఆంధ్రజ్యోతి తీసుకున్న ప్రధాన వార్త. ఇది ఒక రకంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవాలి. చాలా విషాద సంఘటన నిన్న ఇదే సమయానికి. ఆంధ్రజ్యోతిలో ఇంకొక ప్రధాన వార్త ఇది, మందుబాబులకు షాక్ అంటూ ఈ వార్తను కూడా ప్రధానంగా తీసుకున్నారు ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇది మాత్రం మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికీ మద్యం ధరలు ఇది 3వసారి పెంచడం. మళ్ళీ ఇది పెంచడం మాత్రం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి అమల్లోకి వచ్చిన ఈ ధరలు మళ్ళీ ఇది మందుబాబులకు ఒక రకంగా షాక్ అని చెప్పాలి. కొంచెం పెంచడం కూడా భారీగానే పెంచారు. మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం క్వార్టర్కి వచ్చి 10 రూపాయలు పెంచారు. అలాగే ఫుల్ బాటిల్కి వచ్చి 40 రూపాయల లెక్కన పెంచారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. సర్కారుకు ఈ పెంచడం వల్ల సర్కారుకు తెలంగాణ ప్రభుత్వానికి నెలకు 160 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. చీప్ లిక్కర్, బ్రీజర్ పెంపు మినహాయింపు. దీంట్లో ఏదైతే క్వార్టర్కు 10 రూపాయలు, ఫుల్ బాటిల్కి వచ్చి ఒక 40 రూపాయలు పెంచారు. దీంట్లో కొన్నిటికి మినహాయించింది ఏంటంటే మందుబాబుల కోసం చీప్ లిక్కర్ ఒకటి, బ్రీజర్కి ఒకటి. దీనికి మాత్రం కొంత మినహాయింపు ఇచ్చారంటే పాత ధరలే కంటిన్యూ అవుతుంటాయి వీళ్ళకి. ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కారు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగానే ఇప్పుడు ఇదే కాదు, ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో కూడా ఒకసారి బీర్ల ధరలను పెంచడం జరిగింది. అప్పుడు కూడా 10 రూపాయలు, 20 రూపాయలు పెంచడం జరిగింది ఈ లెక్కన. ఇప్పుడు మందుబాబుల ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం ధరలు పెంచింది, ఈ విధంగా పెంచింది. దీనివల్ల ప్రభుత్వానికి మాత్రం 160 కోట్ల అదనపు ఆదాయం వచ్చేది. అంటే ప్రభుత్వానికి అదనపు ఆదాయ మార్గాల్లో భాగంగా ప్రధానంగా ఎక్కువగా మేజర్ పార్టు వచ్చేటువంటి ప్రభుత్వ ఆదాయాల్లో ఇదొకటి మందు సంబంధించి. కాబట్టి దీని మీద ఎక్కువగా ఆధారపడిందని చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని నిజంగానే ఈ విధంగా 160 కోట్ల అదనపు ఆదాయం పెంచుకోవడానికి ఇది ఒక మార్గంగా ప్రభుత్వం తీసుకున్నట్టుంది. ఇది మాత్రం మందుబాబులకి షాక్ అని చెప్పాలి. కాదే చీప్ లిక్కర్ ధరను మాత్రం ఎందుకు పెంచలేదంటే ఎక్కువ మంది పేదలు తాగే మద్యంగా దీనికి గుర్తింపు ఉంది. అదే సమయంలో తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే ధరలను కూడా పెంచలేదు. ఈ 2 మినహాయించి అన్ని బ్రాండ్ల మద్యం ధరలు పెంచారు. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయంటూ కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక దీన్ని ప్రధానంగా తీసుకుంది. తర్వాత ఇంకొక ప్రధానమైన వార్త, సౌరగిరి జల వికాసం నల్లమలలో ఆరంభం. నేడు మాచర్లో సోలార్ పంపు సెట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం సభ ఆపై స్వగ్రామానికి కొండారెడ్డిపల్లిలో ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేసి హైదరాబాద్కు. ఏదైతే సౌరగిరి జల వికాస పథకం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. ఏదైతే పోడు భూములు ఉన్నాయో వాటిని వ్యవసాయ భూములుగా మార్చేటువంటి కార్యక్రమమే ఈ సౌరగిరి జల వికాస పథకం అనమాట. దీనివల్ల వాస్తవంగా ఇది చాలా ఉపయోగకరమైనటువంటి పథకమే అని చెప్పుకోవాలి. ఏదైతే పోడు భూములు ఉన్నాయో దానికి ఒక కొత్త జీవితం తీసుకొచ్చినట్టే ఆ భూములకు కానివ్వండి, దాంట్లో సాగు చేస్తున్న రైతులకు కానివ్వండి ఒక రకమైన కొత్త వాతావరణం తీసుకురావటమే, ఆ భూములకు కూడా ఒక మంచి విలువను తీసుకురావటమే ఇది. ఈ పథకం మాత్రం రైతులకి ఒక రకంగా ఉపయోగకరమే ఇది ఈ పథకం అనేది కూడా.
కానీ ఇది ఎంతవరకు ఈ పోడు భూముల్ని చేసే వ్యవసాయ భూములుగా చేసే దాంట్లో విషయంలో ఎంతవరకు సక్సెస్ అయిద్దా, లేకపోతే పోడు భూములు సంబంధించి అంత టెక్నాలజీ అనేది మళ్ళీ దాని వ్యవసాయ భూములుగా మార్చడం అనేది దానికి కావాల్సిన నీరు శాతము, దానికి 1-4 పంటల దాకా ఆ పోడు భూములను ఏ విధంగా వ్యవసాయ భూములుగా చేయటం అనేది కూడా ఇప్పటికే చాలా మంది నిపుణులతో సలహాలు తీసుకుని చేయడం జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ప్రారంభించడం ఎక్కడంటే చేస్తూ ఉన్నారు నల్లమలలో. ఇది ఒక రంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక దీన్ని హైలైట్గా తీసుకుంది. అదేవిధంగా మాచారంలో సోలార్ పంపు సెట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. సోలార్ పంపు సెట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని ఈరోజు మాచారంలో ఇస్తున్నారు. అదొకటి. అనంతరం సభపై స్వగ్రామాన్ని కొండారెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి హైదరాబాద్కు, తర్వాత ఆయన స్వగ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి ఈరోజు ఆ కార్యక్రమాలు మొత్తం ఈరోజు టైం టేబుల్ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన విషయాలను కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. అదేవిధంగా మున్నేరు పాలేరు లింక్ కెనాల్కు 162.54 కోట్లు విడుదల, సముద్రంలోకి పోయే నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా మళ్లింపు, సీఎం రేవంత్ సాగునీటి మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొంగులేటి. గత మీరు గమనిస్తే ఒక నెల నుండి రైతులకు గిట్టుబాటు ధరల విషయం కానివ్వండి, ఈ వర్షాలు పడ్డప్పుడు నష్టపోయినటువంటి వడ్లకు వాళ్ళకు కూడా సరైనటువంటి గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనడం కానివ్వండి, ఇలా ప్రతి విషయంలో ఒక దగ్గర మనం గమనిస్తే ప్రతి సీఎం తీసుకుని ప్రతి నిర్ణయాల్లో కొన్ని నిర్ణయాలు డ్రగ్స్ మీద కొన్నాళ్ళు నడిచింది. హైదరాబాద్లో డ్రగ్స్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవటం రేవంత్ రెడ్డి, దాని మీద మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. డ్రగ్స్ విషయంలో అరికట్టే విషయంలో మాత్రం మనం చూసాం. హైదరాబాద్ వ్యాప్తంగా చాలా సీరియస్గా తీసుకున్నారు. అర్ధరాత్రి 11 గంటలలోపే షాపులు ముంచడం, ఎక్కడ డ్రగ్స్ సరఫరా కానికుండా చేయటం, ఎక్కడికక్కడ కట్టడి చేయటం, దానికంటే ఒక స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేయటం చాలా సీరియస్గా తీసుకున్నారు ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి. అలా ప్రతి విషయంలో ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క 3 నెలలు ఒక్కొక్క విషయం మీద కొంచెం సీరియస్గా నడవటం మనం మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తే కొన్ని సెషన్స్ కనబడతా ఉంటాయి. ఎప్పుడైతే డ్రగ్స్ సరఫరా సంబంధించిన విషయాల్లో సీరియస్గా తీసుకున్నారు, అదైన తర్వాత హైడ్రా సంబంధించినటువంటి విషయాల్లో తీసుకున్నారు. అదొక 3-4 నెలలు దాన్ని ఒక సీరియస్గా తీసుకున్నారు. ఇలా ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్కటి. హైడ్రా విషయంలో ఎన్ని విమర్శలు ఎదురైనప్పటికీ కూడా హైడ్రా విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గకుండా దాంట్లో సెలబ్రిటీలు ఉన్నారా, ఎంత పెద్ద స్థాయి వ్యక్తులు ఉన్నారా, లేకపోతే కనీసం పేదలు ఉన్నారా, ఏమైనా కానివ్వండి, ఎక్కడ కూడా చేయాల్సిన పని మాత్రం చేసే విషయంలో మాత్రం ఎక్కడ వెనగడకుండా దానికంటే ఒక స్పెషల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, దానికంటే ఒక అధికారిని ఏర్పాటు చేయడం, ఇలా హైడ్రా సంబంధించిన ఎక్కడ ప్రతిదీ కూడా చేసుకుంటూ పోతున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో గమనిస్తే గత 2 నెలల నుంచి ఎక్కువగా రైతులకు సంబంధించిన విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం చూస్తూ ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే రైతులకు అందాల్సినటువంటి పరిహారం ఏదైతే ఉన్నాయో అతను చెప్పినటువంటి హామీల్లో భాగంగా రైతులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన అది చేయటము, తర్వాత వ్యవసాయానికి సంబంధించి ముందుగానే సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయానికి చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం ఖర్చులు అనేవి ఏదైతే ఉన్నాయో ముందస్తుగా ఇవ్వటము, తర్వాత ఈ సీజన్కి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణానికి ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలకి ఎటువంటి పంటలు వేస్తే మంచిది, ఎటువంటి పంటలు వేయకపోవడం మంచిది, వేస్తే మంచిది, ఈ దాని మీద అంటూ ఒక డెమో క్లాసులు రైతులకు ఇవ్వటం, రాష్ట్ర వ్యాప్తంగా పంపించడం అనేది ఒకటి చూసాము. తర్వాత గిట్టుబాటు ధరలు ఏ విధంగా ఏ పంటను ఎక్కువగా గిట్టుబాటు ధరలు రైతులు నష్టపోకుండా తీసుకోవాలనేది, తర్వాత వడ్లు కొనే విషయంలో కానివ్వండి, మొన్న జరిగిన అకాల వర్షాలకి నష్టపోకుండా రైతులకు ఏ విధంగా ఆదుకోవాలి, ఇలా ప్రతి విషయంలో తీసుకున్న ఒక్కొక్క సెక్టారు కొన్ని నెలలు ఈ విధంగా నడుస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా రైతుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నట్టు కనబడుతుంది సీఎం రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే ఇందాక చెప్పినట్టు సౌరగిరి జల వికాస పథకం కానివ్వండి, ఇప్పుడు మున్నేరు పాలేరు లింక్ కెనాల్కు 162.54 కోట్లు విడుదల చేసే విషయం కానివ్వండి. ఎందుకంటే ఈ మున్నేరు కెనాల్ సంబంధించినటువంటి నీరు మొత్తం కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. ఆ సముద్రంలో కలిసిపోకుండా ఆ నీటిని రివర్స్ చేసి రైతులు ఉపయోగించే విధంగా చేయడానికి కోసం 162.54 కోట్లు విడుదల చేశారు. ఇది సముద్రంలో పోయే నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా మళ్లిస్తారు. దీన్ని ఈ విధంగా చేయటం వల్ల ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డికి అలాగే సాగునీటి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పొంగులేటి మొదటి నుంచి రైతుల విషయంలో హామీలు ఇస్తూనే ఉన్నారు. ఎక్కువగా రైతులను సందర్శిస్తూ ఉంటారు. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఈ తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన కృతజ్ఞతలు తెలపడం ఈ హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రిక. తర్వాత ఇంకొక వార్త, ఇది అందరినీ ఒక రకంగా నిన్న ఏదైతే గుల్జార్ హౌస్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం ఎంత సెన్సేషన్ అయిందో నిన్నటి వార్త,
దానికి సమానంగా ఈ వార్త కూడా ఒకసారిగా అందరినీ తెలంగాణలో హైదరాబాద్ వ్యాప్తంగా అందరికి షాక్ గురి చేసిన వార్త ఏంటంటే హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర. ఇద్దరిని అరెస్ట్ చేసిన రాష్ట్ర ఏపీ పోలీసులు. నిందితులకు ఐఎస్తో సంబంధాలు. భారత్ సిమ్ కార్డులతో పాక్లో వాట్సాప్. నిన్న హైదరాబాద్లో ఈ పేలుళ్ల కుట్ర అనేది కూడా నిన్న వార్త చాలా సెన్సేషన్ అయింది. అందరిని ఒక రకంగా సెన్సేషన్లు కూడా కాదు, ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే హైదరాబాద్లో ఈ ప్లాన్ చేశారు పేలుళ్ల కంటే, ఎక్కడ ప్రతి వాళ్ళు ఏమో ఇక్కడ చేస్తుంటే మన పరిస్థితి ఏంది, లేదంటే మన ఎందుకంటే గతంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. గోకుల్ చాట్ కానివ్వండి, కొన్ని పరిసరాల్లో జరిగినటువంటి అనుభవాలు ఉన్నాయి. దిల్సుఖ్ నగర్లో ఇలాంటి కొన్ని ఉన్నాయి. అవన్నీ ఒక్కసారిగా మళ్ళీ కళ్ళ ముందు కదిలి ఎలా చేసినాయి. ఎందుకంటే లేచిన కాడి నుంచి హైదరాబాద్ వాసులు ఏదో ఒక షాపింగ్ కాంప్లెక్స్కో, మూవీస్కో, ఎక్కడో చోట వ్యాపార సంబంధించిన షాపింగ్ మాల్స్ ఇలా తిరుగుతూ ఉంటారు. ఒక్కసారికి ఎవరికి వారు ఊహించుకున్నారు. ఎక్కడ ఇలాంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంది, ఎక్కడ పెట్టేవాళ్ళు, మనం ఏమయ్యేవాళ్ళమో, ఎక్కడెక్కడ జరుగుతుందో, అసలు తిరగటానికి ధైర్యంగా ఒక ప్రొటెక్షన్గా సెక్యూర్గా తిరగటానికి కూడా ఆలోచించే విధంగా తయారైపోయింది హైదరాబాద్లో అని ఆ విధంగా భయపడిపోయారు నిన్నటి వార్త. ఎంతవరకు వెళ్ళాలంటే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చాలా చాకచక్యంగా విషయంలో వ్యవహరించిందనే చెప్పుకోవాలి. ముందస్తు సమాచారంతో ఇంటెలిజెన్స్ అధికారులు ఎక్కడెక్కడ కట్టడి చేయబట్టి సరిపోయింది అది. లేకపోతే దాని తీవ్రత, ప్రమాద తీవ్రత ఏ లెక్కలో ఉండేదో తెలియదు. వాళ్ళు ఎక్కడెక్కడ బాంబులు పెట్టేవాళ్ళు, ఎంతమంది ప్రాణ నష్టం జరిగేదో, దానివల్ల ప్రభావం శాంతి భద్రతల భంగం వాటిల్లే ప్రమాదం ఏ స్థాయిలో జరిగేదో హైదరాబాద్లో ఊహించుకోవడానికే భయంగా ఉంది. కాబట్టి ఇంటెలిజెన్స్ వారికి మాత్రం ఒక రకంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే. ముందుగానే ఆ ఇంటెలిజెన్స్ పసిగట్టి ఆ జరిగే ప్రమాదాన్ని ఆపారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నిందితులు కూడా ఐఎస్తో సంబంధం లేదు. ఈ మానిటరింగ్ అంతా కూడా దుబాయ్ నుంచి జరుగుతూ ఉంది. దుబాయ్ నుంచి మానిటరింగ్ ప్రకారం వీళ్ళు ఇక్కడ నడుస్తూ ఉన్నారనమాట. దానివల్లే పట్టుకున్నారు. ఈ సైబర్ నేరగాళ్ళు ఉగ్రవాదుల చేతికి నంబర్లు. ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ పేరుతో అస్సాం, రాజస్థాన్, తెలంగాణలో ఏకకాలంలో దాడులు. కేవలం హైదరాబాద్లోనే కాదు, అస్సాము, రాజస్థాన్, తెలంగాణలో ఒకేసారి ఈ ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ అనేది దాని పేరు. దానివల్ల ఒక్కసారిగా ఏకకాలంలో దాడులు చేయడానికి ప్లాన్ చేశారు. దీంట్లో 7గురిని అరెస్ట్ చేశారు. 948 సిమ్ కార్డుల స్వాధీనం. సంగారెడ్డిలో పట్టుబడ్డ మొహఫ్సిల్ ఇస్లాం. పాక్లో లష్కర్ ఉగ్రవాది. ఈ విధంగా ఈ వీళ్ళతో సంబంధాలు పెట్టుకుని పట్టుకున్నారు. కాకపోతే ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ సిమ్ ఏమో భారత్ వాడుతున్నారు, వాట్సాప్ ఏమో పాకిస్తాన్ ఉంది. అంటే ఈ లెక్కన ఏ స్థాయిలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వాళ్ళు ఆ ఉగ్రవాదులు ఉపయోగించుకుంటున్నారు, ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆదిలాబాదు, ఒక పక్క హైదరాబాద్లో సంబంధించిన యువకుల చేత ఎంతవరకు ఆ చైన్ లింక్ గ్రౌండ్ లెవెల్లో నడుస్తుందనేది ఒక రంగం భయపడాల్సిన విషయం. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, సిమ్ కార్డులు మనవి పాకిస్తాన్లో ఎందుకు ఉన్నాయి, ఎక్కడ వాట్సాప్లో ఎందుకు తీసుకెళ్తున్నారు, దీని వెనక ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతుంది. ఈ గనక ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఘోస్ట్ సిమ్. ఇది గనక వాళ్ళు అనుకున్నట్టు చేస్తున్నట్టయితే ఏకకాలంలో 3 చోట్ల ఇటు రాజస్థాను, అస్సాము, తెలంగాణ ఎంత ప్రమాదం జరిగేది తీవ్రత చూడండి. కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ఎవరైనా కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా మనకు అనుమానం వచ్చినా ఏమొచ్చినా ఒక పక్క మనం కూడా ఒక బాధ్యతగా సిటిజన్స్గా మనం బాధ్యతగా మనం నిర్వర్తించాలి. ఎవరు ఏందనేది ఒక పక్క కనిపెడతా ఉండాలి. చూడండి, వీళ్ళు కూడా మనతో పాటే సామాన్యులాగానే తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు కూడా మనం ఎలా అయితే ఒక సిమ్ కార్డుకి ఐడి ప్రూఫ్లు ఇచ్చి ఏదైతే సిమ్ కార్డు ఎలా తీసుకుంటామో వాళ్ళు కూడా అలాగే సిమ్ కార్డు తీసుకునే వాళ్ళే. ఎవరు పసిగట్టలేరు దొంగల్ని. అయినప్పటికీ కూడా మనం ఒక గంట కడి పెట్టుకుని ఉండాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఇంకొక వార్త, పాక్లో లష్కర్ ఉగ్రవాది సఫీఫుల్లా హతం. ఈ మధ్యకాలంలో 2024లో అదే పాకిస్తాన్లో కొంతమంది ఉగ్రవాదుల్ని సంబంధం లేకుండా ఎవరో వస్తారు, హడావుడిగా సడన్గా వస్తారు, ఒక ఉగ్రవాదిని చంపేస్తారు, వెళ్ళిపోతుంటారు. ఎవరు ఈ విధంగా చాలా మంది ఉగ్రవాదుల్ని ముట్టుబెట్టారు. అక్కడ ఎవరు అనేది అర్థం కాదు. పాకిస్తాన్లో గత సంవత్సరం మనం ఇలా విన్నాం, ఒక దగ్గర 4-5 ఉగ్రవాదులను ఈ విధంగానే చంపారు. అదేవిధంగా నిన్న పాక్లో ఉన్నటువంటి లష్కర్ ఉగ్రవాది సఫీఫుల్లాని కూడా ఎవరు ఇలాగ వచ్చి ఆగంతకులు అతన్ని సింధు ప్రావిన్స్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు. ఇతను ఎవరైతే సఫీఫుల్లా అనే అతను భారత్లో జరిగిన చాలా దాడుల్లో, అటు ముంబై సంబంధించిన కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల్లో ఈయనది ప్రధాన పాత్ర ఉంది. ఈయన్ని ఎవరో సింధులో వచ్చారు, ఆగంతకులు వచ్చారు, తెలియకుండా వచ్చేసారు, కాల్ చేశారు, చంపేశారు, వెళ్ళిపోయారు. ఒక రంగా మంచిదే ఉగ్రవాదిని చంపటం అనేది, కానీ ఎవరు చంపుతున్నారు ఏందనేది గత సంవత్సరం పాకిస్తాన్లో ఇలాగే జరిగింది, మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఇది ఓకే,
ఉగ్రవాదం చంపారు కదా, పీడపోయింది, మంచిదైంది అని అనుకోవచ్చు. వాస్తవం ఇది కాదట్లా. కానీ ఇది ఎవరు ఏందనేది కూడా తెలియటం కూడా ఒక మంచిదే. ఎందుకంటే అది ఎందుకు చేస్తున్నారు, ఏంది ఆ వ్యక్తులేంది, అసలు వాళ్ళ మిషన్ టార్గెట్ అనేది కూడా తెలియాలి. కాబట్టి ఏమైనప్పటికీ కూడా పాక్లో ఈ లష్కర్ ఉగ్రవాది సఫీఫుల్లా హతం అవ్వటం అనేది సింధు ప్రావిన్స్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపేశారు. ఇది ఒక వార్తని హైలైట్గా తీసుకున్నారు ఆంధ్రజ్యోతి దినపత్రిక. అదేవిధంగా 1 నుంచి సినిమా థియేటర్లు బంద్, ఎగ్జిబిటర్ల నిర్ణయం, ఇది కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసుకుంది. నిన్న దాదాపుగా నిర్మాతలు మాట్లాడడానికి ప్రయత్నించారు ఎగ్జిబిటర్లతో. అయినప్పటికీ కూడా ఇది దాదాపు ఏదైతే చర్చలు సఫలం కానట్టుగానే కనబడుతున్నాయి. ఏదైతే థియేటర్లకు వచ్చేటువంటి అద్దె విషయంలో మొదటిగా ప్రధానంగా అద్దె విషయంలో సంబంధించినటువంటి వాటి మీద చర్చ జరిగినాయి నిన్న. అయినప్పటికీ కూడా అది చర్చలు సఫలం కానట్టున్నాయి. అందుకే 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ అంటూ ఎగ్జిబిటర్లు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా తీసుకున్నటువంటి వార్తలు. ఇంకోటి ప్రధానంగా ఇంకోమైన వార్త, ఇది కూడా చెప్పుకోవాల్సిందే. ఇది కూడా భారతదేశానికి సంబంధించి చాలా పెద్ద వార్తే. ఎందుకంటే మనం అందరం భారతీయులుగా గర్వపడేటువంటి విషయం సందర్భం వార్త. కానీ ఎక్కడో కొంత లోపం వల్ల అందరూ నిరుత్సాహపడ్డారు. ఏదైతే గర్వంగా ఇటువంటి సమయంలో ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ విజయంతో భారతదేశం అందరూ సంబరాలు చేసుకుంటున్న వేళ జాతీయ జెండా పండుగల సందర్భంలో జాతీయ జెండా పండుగలు నిన్న హైదరాబాద్లో జరిగినాయి. అదేవిధంగా దేశంలో ప్రతి ప్రాంతంలో ఈ జాతీయ జెండా పండుగ చేసుకుంటున్నాము. ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా పాక్ ఆర్మీని తుదుముట్టించేసి పీఓకి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో అన్నీ ధ్వంసం చేసి చాలా సంబరాలు చేసుకున్న సందర్భంలో ఈ గుడ్ న్యూస్లో ఇంకో గుడ్ న్యూస్ అయ్యేది. దాదాపు ఇస్రో కనుక సక్సెస్ అయినట్టయితే, నిన్న ఇస్రో ఏదైతే బాణం విసిరిందో అది కనుక సక్సెస్ అయినట్టయితే ఈ సంబరాలు కూడా ఇది ఒక సంబరం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఎక్కడో పిఎస్ఎల్వి C61 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇస్రో చైర్మన్ నారాయణన్ గత 2 రోజులుగా చెప్తా ఉన్నారు. దీని యొక్క ఏదైతే పిఎస్ఎల్వి C61 కనుక సక్సెస్ అయినట్టయితే చాలా దాదాపుగా మన భారతదేశం అంత సేఫ్టీ ఇంక ఏ దేశం ఉండేది కాదు. ఎందుకంటే దాని యొక్క ప్రాముఖ్యత అలాంటిది. ఎక్కడైతే ఉగ్రమూకలు సంబంధించినటువంటి కానివ్వండి, ఎక్కడెక్కడైతే టెర్రరిస్టులు వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా పైనుంచి ఇది చాలా ఈ ఉపగ్రహం అనేది ఆ యాక్టివిటీస్ని మొత్తాన్ని క్యాచ్ చేయగలిగి కావాల్సిన సమాచారాన్ని ఇచ్చేదనమాట. ఇది కనుక సక్సెస్ అయినట్టయితే భారతదేశం అంత ప్రొటెక్షన్ ఏది ఉండేది కాదు. అంత మంచి ప్రపంచంలో ప్రొటెక్షన్ ఏరియాగా ఉండేది. ఇంకా దీనికి సంబంధించినటువంటి కొన్ని ఛాయాచిత్రాలు కూడా పైకి వెళ్ళి చాలా ఫోకస్డ్గా ఛాయాచిత్రాలు చేసే కెపాసిటీ దీంట్లో ఉంది. ప్లస్ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద కార్యక్రమాలను కూడా పసిగట్టేటువంటి టెక్నాలజీ దీంట్లో ఉంది. కాకపోతే అందరినీ ఏదైతే పండగలాగా చెప్పుకుంటున్నటువంటి వాతావరణం ఒకసారిగా కొంచెం నిరుత్సాహం కలిగించిందనే చెప్పుకోవాలి. ఈ పిఎస్ఎల్వి C61 మొత్తం 5 గంటల 59 నిమిషాలు నిన్న ప్రారంభించారు. ప్రారంభించిన కొద్దిసేపటికి కొన్ని స్టెప్పులుగా వెళ్ళేటువంటి క్రమంలో 3వ దశలో టెక్నికల్గా ఇష్యూ వచ్చేసేది. అది టెక్నికల్ వల్ల దానికి సరైనటువంటి దిశ కక్షలకు చేరలేకపోయింది. అక్కడ 3వ దశలో కొంత ఫెయిల్ అయింది. అక్కడ ఆ విధంగా 3వ దశలో సాంకేతిక సమస్య వచ్చేటప్పటికి గతి తప్పింది ఆ రాకెట్. దాన్ని దిశ మార్చేందుకు దాదాపుగా ఇస్రో చైర్మన్ ఎవరైతే నారాయణ ఉన్నారో దాన్ని దిశ మార్చడానికి చాలా శ్రమ పడ్డారు. అందుకే వార్త కూడా దాదాపుగా మధ్యాహ్నం వరకు కూడా ప్రయత్నిస్తానన్నాం, ఇది సక్సెస్ అయిందా ఏమైంది అనేది కూడా వాళ్ళు చాలాసేపు ప్రయత్నించారు. కానీ అది గురి తప్పింది. దాన్ని వాళ్ళు ఎంతో టెక్నికల్గా మార్చడానికి రెడీ చేశారు, కానీ అది దిశ మార్చలేకపోయారు ఇస్రో వాళ్ళు. అది చివరికి ఫలించకపోవడంతో అది పైన నింగిలోనే ఆ పిఎస్ఎల్వి C61 పేల్చేయడం జరిగింది. ఇది ఒక రకంగా నిరుత్సాహం కలిగించే వార్తే. ఈ కక్షలోకి చేరలేకపోయినా ESO-09 ప్రయోగం, ఆ ప్రయోగం కూడా సక్సెస్ కాలేకపోయింది. గత 2 రోజులుగా భారతదేశ వ్యాప్తంగా అందరూ ఆ క్షణం కోసం ఎదురు చూశారు. మోడీ ఎవరైతే ఉన్నారో అమిత్ షా వీళ్ళందరూ కూడా దీన్ని ఒక విజయాన్ని గర్వంగా చెప్పుకోవాలని ఎదురు చూస్తున్న సమయంలో కొంత నిరుత్సాహాన్ని చెప్పుకోను ఈ వార్త అనేది. అప్పుడప్పుడు టెక్నికల్గా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం, ఎందుకంటే ఇది భారతదేశం యొక్క ప్రతిష్టని ఇంకా పెంచే విధంగా, అదే భారతదేశంలో ఉగ్రముఖుల నుంచి సేఫ్టీ భారతదేశంగా చెప్పుకునేటువంటి సమయంలో ఇది జరగటం అనేది కొంత నిరుత్సాహానికి గురి చేసింది అనుకోవాలి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధాన అంశాలు తీసుకుంది. నెక్స్ట్ తర్వాత సాక్షి దినపత్రిక. దీంట్లో ప్రధానంగా తీసుకున్న వార్త, విత్తు సర్కారు ప్రణాళిక చిత్తు, అదును ముంచుకొస్తున్న అన్నదాతలకు అందని విత్తనం, పెట్టుబడి సాయం లేదు, ఆదుకుందామన్న చిత్తశుద్ధి లేదు. ఇది ఇక్కడ వచ్చేటప్పటికి
చిత్తు ప్రణాళిక అంటూ ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తని సాక్షిలో హైలైట్ చేశారు. ఎందుకంటే ముందుగానే పెట్టుబడి సాయం కింద ప్రతిసారి ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతులకు ఇచ్చేటువంటి ఏదైతే వాతావరణానికి సంబంధించినటువంటి ఎప్పుడు వ్యవసాయం మొదలు పెట్టాలా, ఎప్పుడు విత్తనాలు నాటాలా, అనుకూలమైన వాతావరణం ఏముంది, ఎటువంటి వ్యవసాయం చేయాలా అనేది కూడా ప్రభుత్వం నుంచి ప్రతిసారి ఇచ్చేటువంటి సలహాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రొటీన్గా. కాకపోతే అదేవిధంగా పెట్టుబడిగా ముందుగానే కొంత సాయంగా ప్రభుత్వం విడుదల చేసిద్ది రైతులకు విత్తనాలు కొనుగోలు విషయంలో కొంత పెట్టుబడి సాయం. ఇంతవరకు ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 27వ తారీఖు కూడా ఋతుపవనాలు ప్రవేశించే సమయం దగ్గర పడింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పెట్టుబడి సాయం అందలేదు. వాళ్ళు ముందుగానే కొంత సిద్ధం చేసుకోవాలి వ్యవసాయానికి. అంటే కేవలం పెట్టుబడే కాదు, అక్కడ ఉన్నటువంటి భూమిని సాగు చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి విత్తనాలు అనేవి సిద్ధం చేసుకుంటూ వాళ్లకు కొంత బేసిక్ నీడ్స్ ఉంటాయి. ముందుగా కొన్ని ఖర్చులు అవసరం అవుతూ ఉంటాయి. ఆ పెట్టుబడి సాయం కింద ప్రతిసారి ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పెట్టుబడి సాయం విడుదల చేయలేదు అంటూ సాక్షి దినపత్రిక దీన్ని ప్రధానంగా చెప్పుకుంది. అదును ముంచుకొస్తున్న అన్నదాతలకు అందని విత్తనం అంటూ సబ్సిడీ విత్తన సరఫరాలో సర్కార్ ఘోరంగా విఫలమైంది. ప్రశ్నార్థకంగా మారిన వరి, వేరుశెనగ, ఇతర విత్తనాల పంపిణీ. అదే గత ప్రభుత్వ హయాంలో అయితే ఈ సమయానికి అంటే జగన్ హయాంలో ఈ సమయానికి విత్తన పంపిణీ మొదలయ్యేదని గుర్తు చేసుకుంటున్న రైతులు అంటూ వాళ్ళ ప్రభుత్వం సంబంధించినటువంటి వాటిని కూడా సాక్షి దినపత్రికలో దీన్ని హైలైట్ చేసుకున్నారు. 2024-25 సీజన్కి విత్తన బకాయిలు 328.75 కోట్లు అంటూ కూడా దీన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఆయా కంపెనీలకు పైసా విధిల్చని టీడీపీ కూటమి ప్రభుత్వము. ఆ బకాయిలు చెల్లిస్తే తప్ప విత్తనాలు సరఫరా చేయలేమంటున్న కంపెనీలు. అంటే గతంలో ఉన్న బకాయిలు కనుక చెల్లిస్తే విడుదల చేస్తారు విత్తనాలు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దగ్గర 328.75 కోట్లు బకాయిలు ఉంది. కాబట్టి ముందు ఆ నిధులు విడుదల చేస్తే మేము ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సీజన్ సంబంధించిన విత్తనాలు విడుదల చేస్తామంటూ కూడా ఆయా కంపెనీలు మొండికేసి కూర్చున్నట్టు కూడా సాక్షి దినపత్రిక దీన్ని హైలైట్ చేసింది. తర్వాత దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులు గత ప్రభుత్వంలో సీజన్కు ముందే పెట్టుబడి సాయం, సకాలంలో విత్తనాలు ఇది హైలైట్ చేశారు. అదేవిధంగా ఒక రైతు ఎవరైతే ఉన్నారో అనంతపురం జిల్లా రైతు చెప్పిన వార్తను కూడా హైలైట్ చేశారు. అతనికి 4 ఎకరాల సొంత భూమి ఉంది. మరో 4 ఎకరాలు కొలువు తీసుకుని వేరుశెనగ సాగు చేస్తున్న. గతంలో ఈ పాటికి విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు, విత్తనాల పంపిణీ కూడా పూర్తయ్యేది. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. విత్తనాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పే నాథుడే లేడు. బయట మార్కెట్లో కొందామంటే ధరలు మండిపోతున్నాయి. పైగా నాణ్యమైనవి దొరుకుతాయో లేదో తెలియడం లేదు అంటూ అనంతపురం జిల్లా సంబంధించిన రైతు చెప్పిన మాటని హైలైట్ చేశారు. ఎందుకంటే రైతు సేవా కేంద్రాల్లో ఈ పాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ రైతు ఏ పంటలు వేస్తున్నారు, ఏ విత్తనాలు కావాలి, ఎన్ని ఎకరాలకు కావాలి అనేది కూడా సంబంధించినటువంటి అన్ని రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అది జరిగే ప్రాసెసే. కానీ అసలు రైతు సేవా కేంద్రాల్లో ఇంతవరకు వీళ్ళు చెప్పినా రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితులు అక్కడ లేదు. ఇంతవరకు రిజిస్ట్రేషన్లే జరగలేదు. గత ప్రభుత్వం ఇదే సమయానికి విత్తనాల పంపిణీ కూడా జరిగిపోయింది. కానీ వీళ్ళు ఇంతవరకు విత్తనాల పంపిణీ కాదు కదా, రిజిస్ట్రేషన్ అవ్వలేదంటూ కూడా రైతులు చెప్పిన మాటని దీన్ని హైలైట్ చేశారు. తర్వాత ఆధ్యాత్మిక నగరంలో అసురపానం అంటూ సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. తెల్లారులు తాగిస్తున్నారు. తిరుపతిలో మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. నగరంలో ఎక్కడ చూసినా 24 గంటలు మద్యం విక్రయాలే. విచ్చలవిడి విక్రయాలతో రోడ్ల పాలవుతున్న పేద కుటుంబాలు. నగరంలో మద్యం విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి రైల్వే స్టేషన్ పక్కన ఉదయం 5 గంటలకే మద్యం విక్రయిస్తుండటాన్ని చూసి మండిపాటు. ఆ దుకాణంలో మద్యం బాటిని కొనుగోలు చేసి అక్కడే పగలగొట్టి నిరసన. ఇది ప్రధానంగా హైలైట్ చేసుకున్నారు. ఏదైతే ఆధ్యాత్మిక నగరంగా ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరంగా తీసుకున్నటువంటి ఒక తిరుపతిలో అసలు తిరుపతి సంబంధించినటువంటి ప్రాంతంలో మద్యం దుకాణాలే ఉండకూడదు అంటూ కూడా చాలాసార్లు స్టేట్మెంట్లు ఇవ్వటం, రాజకీయ నాయకులు చెప్పటం, ఎన్నికల సమయంలో ఇలాంటి హామీలు ఇవ్వటం మనం చాలాసార్లు వినే ఉన్నాము. సరే, తిరుమల విషయంలో తిరుపతి కాదు, తిరుమలలోనే పైన ఉన్నటువంటి తిరుమలలోనే మద్యం బాటిళ్లు బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ప్రభుత్వాలు సమాధానం చెప్పుకునే పరిస్థితులు మనం చాలాసార్లు చూసాం. కాకపోతే ఆ తిరుపతి అనేటువంటి ప్రాంతమే ఒక పుణ్యక్షేత్రంగా పుణ్యస్థలం కాబట్టి మద్యం అనేది అక్కడ ఉండకూడదు అనేది చాలాసార్లు ప్రభుత్వాలు చెప్తూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉదయం 5 గంటలకే మద్యం షాపులు తెరిచి ఉండటాన్ని విజువల్గా చూపించి అక్కడ మద్యం కొని అక్కడే బాటిల్ని పగలగొట్టి నిరసన తెలియజేశారు నిన్న నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎందుకంటే ఆ విధంగా మద్యం ఏరులై పారుతుంది అన్నట్టు చూపించడం ప్రధానాంశం ఒకటైతే, ఎక్కడైతే తిరుపతిలో ఇలాంటివి ఉండకూడదు, తిరుపతి చుట్టుపక్కల
మ్యాక్సిమం తిరుపతిలో అనేది కూడా మద్యం విక్రయం అనేది జరగకూడదు. అక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తుడు ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో పరవశించిపోవాలి, కానీ ఇలాంటివి ఉండకూడదు. అంటే ఇక్కడ మాత్రం తెల్లార్లు తాగిస్తున్నారంటూ కూడా దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. ఉదయం 5 గంటలకి మద్యం షాప్లో మద్యం అమ్మటాన్ని కూడా వాళ్ళు క్లియర్గా చూపించి అక్కడ కొని అక్కడ వాటిని పగలగొట్టి నిరసన తెలిపించారు. తిరుపతిలోని డిఆర్ మెహల్ రోడ్డులో హరి వైన్స్లో ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు మద్యం కురేస్తున్న దృశ్యం అంటూ మొత్తానికి సాక్ష్యాలతో సహా దీన్ని బయటపెట్టారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం మద్యం తెల్లార్లు తాగిస్తున్నారంటూ కూడా సాక్షి దినపత్రిక హైలైట్ చేస్తుంది ఇదే విషయంగా. తర్వాత అదే సాక్షి దినపత్రికలో హైదరాబాద్ సంబంధించినటువంటి అంటే ఆంధ్ర సంబంధించిన వార్తల్లోనే ఇలా హైదరాబాద్ వార్త కూడా చెప్పారు. హైదరాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం. మనం చెప్పుకున్నట్టు ఇందాకే అందరూ గుల్జార్ హౌస్ గుల్జార్ హౌస్లో జరిగినటువంటి ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ ఉందో, అగ్ని ప్రమాదం ఉందో దాన్ని ఈ వార్తను కూడా హైలైట్ చేశారు. తర్వాత విజయనగరం జిల్లా ద్వారపూడిలో చిన్నారి మృతదేహం దరోధిస్తున్న కుటుంబ సభ్యులు, పాపం పసివాళ్ళు. కారులో ఊపిరాడక 4, నీటి గుంటలో పడి 3, జలాశయం మునిగిపోయి 2. ఈ విధంగా నిన్న దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మొత్తం మీద అక్కడక్కడ దాదాపుగా 10 మంది చిన్న పిల్లలు చనిపోవటం అనేది కూడా నిన్న కలిసివేసిన విషయమనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ దీని మీద సీఎం చంద్రబాబు కూడా మాట్లాడటం జరిగింది. ఈ చిన్నపిల్లలు చనిపోవటం నన్ను తీవ్రంగా కలిసివేసింది అంటూ నిన్న స్టేట్మెంట్ ఇవ్వటం సీఎం చంద్రబాబు మనం చూసాం వార్తల్లో. దాదాపు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏమైనా కానీ మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఈ వేసవి సెలవులు మొదలయ్యాయంటే మొదటి నుంచి చెప్తానే ఉంటారు, హెచ్చరిస్తూనే ఉంటారు. దానికి సంబంధించినటువంటి వార్తలు కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, పదే హెచ్చరిస్తూనే ఉంటారు. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ పిల్లలు సెలవుల్లో ఉంటారు, ఈ నాలాలు కాలువల దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి, పిల్లలకి ఈతకు పంపించొద్దు, ఒకవేళ ఈతకు వెళ్ళినా కొంచెం వాళ్ళ మీద దృష్టి పెట్టండి, ఎండాకాలం ప్రతి విషయంలో ఆడుకుంటూ ఉంటారు పిల్లలు, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి అంటూ పదే మనం చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి, హెచ్చరిస్తూ ఉంటారు. కొన్ని జన విజ్ఞాన వేదికకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళి అవగాహన కలిగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇలాంటి వార్తలు, చేదు వార్తలు మనం వింటానే ఉంటాం ప్రతి సంవత్సరం. దీని మీద అందరూ కొంచెం బాధ్యతగానే ఉండాలి. నిన్న సీఎం చంద్రబాబు కూడా ఈ విషయం మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకళ్ళైతే కారులో ఆడుకుంటూ కారులో వెళ్ళారు, ఆటోమేటిక్ కార్ డోర్ లాక్స్ అని ఊపిరాడక ఒక పిల్లవాడు చనిపోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఈతకు సరదాగా వెళ్ళి, ఎండాకాలం కాబట్టి ఈతకు సరదాగా వెళ్ళి ఈత రాక మునిగిపోయిన వాళ్ళు కొంతమంది చనిపోవటం, ఇలా ఒకళ్ళేమో యాక్సిడెంట్లో, ఇలా రకరకాలుగా ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా తెలంగాణలో ఉదయాన్నే ఏదైతే అగ్ని ప్రమాదం అందరినీ కలిసివేసిందో, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ కూడా ఈ పిల్లల విషయం నిన్న పూర్తిగా రాష్ట్రం మొత్తం మీద పిల్లలు నిన్న ఎక్కువగా చనిపోయారు రకరకాల ప్రమాదాల్లో. ఇది ఆంధ్రప్రదేశ్లో నిన్న కలిసివేసిన విషయం. దీని మీద సీఎం చంద్రబాబు కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా మనసు కలిసివేసిన విషయాలంటూ కూడా చెప్పొచ్చారు. తర్వాత సాక్షి దినపత్రిక ఇంకొక వార్త, దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ విషయాన్ని హైలైట్ చేశారు. ఈ వార్తని, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇది ఒక ఉదాహరణ. రాష్ట్రంలో దళితులకు తమ గొంతు గట్టిగా వినిపించడానికి రక్షణ లేకుండా పోయింది. పౌరుల రక్షణ కల్పించిన పోలీసులు ఆ బాధ్యత పూర్తిగా విస్మరించారు. అధికార పార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యలు మునిగి తేలుతున్నారు. రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకారకులైన వారిని కఠినంగా తీసుకోవాలి. రకరకాలుగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వారు మొదటి నుంచి చెప్తుంది, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రతీకారంగా దాడులు జరుగుతామని మొదటి నుంచి చెప్పుకొస్తూ ఉంది. ఈ దాడులు జరిగినటువంటి కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరినైతే ఉన్నారో చాలామంది ఇదే ప్రతీకార దాడులు జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. దాడి జరిగిన ప్రతి చోట వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా ఒక్కోసారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శించడం అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాము. నిన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి ఏదైతే మూకుమ్మడి దాడి ఒక దళితుడి మీద జరిగిందో ఆ విషయంలో పరామర్శించి ఆ విషయంలో జగన్ చెప్పిన మాటని కూడా దీన్ని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. దళిత విద్యార్థి జేమ్స్పై దాడి అని మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో దళితుల మీద ఎక్కువగా తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయంటూ కూడా వైఎస్ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ని సాక్షి దినపత్రికలో హైలైట్ చేశారు. ఇది దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఈ వార్త ఎక్కువగా అపవాదు మూట కట్టుకుంటా ఉంది. ప్రతీకార దాడులు ఎక్కువైపోయినాయి అంటూ వచ్చిన ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఈ ప్రతీకార దాడులు ఎక్కువగా జరిగినాయి అంటూ కూడా మనం అనేక వార్తలు చూసాము. వాస్తవంగా అది ప్రతీకార దాడులా లేకపోతే వర్గపోర్లా అనేది మనం క్లారిటీ ఇవ్వలేం. కానీ దాదాపుగా ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు మాత్రం పరామర్శించడం, దాడులు ఎక్కువగా జరగటం, అది కొన్నాళ్లకు తర్వాత కొంత స్లో అయిన తర్వాత అరెస్టుల పర్వం మొదలైందంటూ కూడా అన్యాయమైన అక్రమంగా కేసులు పెట్టారు,
అరెస్టులు ఎక్కువ చేయిస్తున్నారు, అనవసరమైన కేసులు, ఒత్తిడి చేస్తున్నారు, దొంగ సాక్ష్యాలు చెప్పంటున్నారు, దొంగ పేర్లు చెప్పంటున్నారు అంటూ కూడా వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది. దాని మీద జగన్ అనేక సార్లు స్పందించడం జరిగింది. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు, ఎల్లకాలం రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు, భవిష్యత్తులో ఇదే ప్రభుత్వం ఉండిద్దని మీరు అనుకోవద్దు. నేను వచ్చిన తర్వాత మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దేశం దాటి ఈ ప్రపంచంలో ఏ మూల ఏ దేశంలో ఉన్నా కూడా అధికారులను పట్టుకొస్తాము అంటూ చాలా ఘాటుగా స్పందించడం, వెంటబడి కొడతామంటూ కూడా స్పందించడం, పోలీస్ స్థాయి ఉన్నతాధికారులకు మేము ఎంత చూస్తామంటాం, దాని మీద విమర్శలు పాల్గొనడం గతంలో మనం చాలా చూస్తాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు, దాంట్లో భాగంగానే ఈరోజు ఇచ్చిన స్టేట్మెంటు ఎక్కువగా దళితుల మీదే ఎక్కువ దాడులు జరుగుతున్నాయంటూ కూడా వైఎస్ జగన్ చెప్పిన స్టేట్మెంట్ని దీన్ని హైలైట్ చేశారు సాక్షి దినపత్రిక. ఆడబిడ్డలకు ద్రోహం అంటూ కూడా సాక్షి దినపత్రికలో ఎక్కువగా హైలైట్ చేశారు. నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాడడం దుర్మార్గం, ఓట్లు వేయించుకుని మోసం చేసిన కూటమి సర్కారు, కర్నూలులో మహిళ నిరసన. నిన్న కర్నూలులో మహిళలు నిరసన చేశారు. ఎందుకంటే ఆడబిడ్డ నిధి అంటూ ఒక పథకం గతంలో ఉండేది. దానికి సంబంధించినటువంటి ఏదైతే మహిళలకు 45 సంవత్సరాలు దాటి ఉన్న మహిళలకు గత ప్రభుత్వం 18,000 ఈ లెక్కన కేటాయించేది. తర్వాత ఎప్పుడైతే ఈ కూటమి అధికారంలోకి వచ్చారో దాదాపుగా అన్ని పథకాలు అనేవి అమలు చేస్తాము అనేటువంటి వరుస క్రమంలోనే ఉన్నాయి, కానీ అమలు చేసే విధంగా ఇంకా ముందుకు రాలేదు. అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఇంకా పైప్ లైన్లోకి రాలేదు. దాంట్లో భాగంగానే ఈ ఆడబిడ్డకు సంబంధించిన నిధి పథకంలో 45 సంవత్సరాలు పైబడ్డ మహిళలకు 18,000 ఇస్తారు. దానికి సంబంధించిన మంగళం పాడారు అంటూ కూడా నిన్న కర్నూలులో భారీ ఎత్తున ఆడబిడ్డలందరూ ఈ విధంగా నిరసన తెలియజేయటాన్ని కూడా కర్నూలులో ఈ వార్తను కూడా సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. చంద్రబాబు మోసం చేశాడు ఆడబిడ్డలకంటూ దీన్ని చేశారు. తర్వాత ఇంకొక ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో గుడిలో ధ్వంసరచన, కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఘటనలు. జనవరిలో ఏకాదశి రోజున తిరుపతిలో 6 భక్తుల దుర్మరణం, ఏప్రిల్లో శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్ల మృత్యువాత, సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోడకూలి 7 మృతి, తాజాగా కళింగపట్నం వైష్ణవాలయంలో 7 విగ్రహాల ధ్వంసం, వరుస ఘటనలతో దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు, విహెచ్పి బజరంగ దళ సభ్యుల నిరసన. ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు, దాదాపుగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా రాములకు సంబంధించినటువంటి గుడి రాముని తల నరికేశారంటూ, తర్వాత గుళ్ళు ధ్వంసం చేశారంటూ, తర్వాత రథచక్రాలు కాల్చేశారంటూ ఇలా అనేక అపవాదులు మూటగట్టుకుంది గత వైసీపీ ప్రభుత్వం. కాబట్టి మేమే సంరక్షకులము, మేమే ఆధ్యాత్మికంగా కాపాడగలము, ఈ విధంగా వైసీపీ ప్రభుత్వంలో సరైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతాలు కానివ్వండి, గుళ్ళకు కానివ్వండి, రథచక్రాలు కానీ రక్షణ లేకుండా పోయింది. చివరికి రాములవారి గుడికి సంబంధించిన రాముని తల కూడా తీసేసిన, గుడికి సంబంధించిన తల తీసేసిన కూడా వీళ్ళు పట్టించుకోలేదంటూ కూడా ఎన్నికల ప్రచారంలో బాగానే హైలైట్ చేసుకుని ఒక రకంగా టీడీపీ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందని చెప్పుకోవాలి. అరే టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే కానీ ఈ రక్షణ లేదు అనేటువంటి విధంగా ప్రచారం చేశారు. కానీ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత వరుసగా ఇలాంటివి జరుగుతున్నాయంటూ కూడా వైసీపీ ప్రభుత్వం హైలైట్ చేసింది. జనవరిలో ఒక ఏకాదశి రోజున తిరుపతిలో 6 భక్తులు దుర్మరణం చెందారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణ కోరటం, అది మనం అందరూ చూసాం ఆ తొక్కిసలాట్లో. ఆ తర్వాత చూసుకుంటే ఏప్రిల్లో వచ్చేటప్పటికి కూర్మ నక్షత్ర తాబేళ్ల మృత్యువాత ఇదొకటి. తర్వాత మొన్న సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యంలో గోడ కూలి 7 మృతి చెందడం చూసాం ఆ రోజు. తర్వాత తాజాగా కళింగపట్నం వైష్ణవాలయంలో 7 విగ్రహాలు ధ్వంసం అవటం. ఈ తర్వాత ఈ విధంగా వరుసగా దాడులనే కాదు, కానీ ఈ విధంగా ఒక్క సంఘటన వల్ల ఈ విధంగా జనం మృత్యువాత పడుతున్నారు, భక్తులు మృత్యువాత పడుతున్నారు అనే విధంగా విగ్రహాలు ధ్వంసమవుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటూ కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో బజరంగ దళ విహెచ్పి ఈ బజరంగ దళ సభ్యులు ఉన్నారో ఈ నిరసన తెలియజేశారు ఈ కూటమి ప్రభుత్వం మీద. నిన్న శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం పెద్దపల్లిపేటలోని కోదండ రామాలయంలో ధ్వంసం చేసిన వామనావతార విగ్రహం, ఈ ధ్వంసం చేసిన విగ్రహాన్ని కూడా చూపిస్తూ సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఇలా వరుసగా జరుగుతుంది ఎందుకంటూ కూడా విహెచ్పి బజరంగ దళకు సంబంధించిన వాళ్ళు నిరసన తెలియజేయటం తీసుకుంది. తర్వాత గతంలో అడిగిన ప్రశ్నలే సులువుగానే జేఈ అడ్వాన్స్డ్ స్వల్ప మార్పులతో ఇచ్చారని ఫిర్యాదులు వెల్లడి. తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసిన 40,000 మంది, దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పరీక్ష, జూన్ 2న ఫలితాలు. నిన్న జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో జేఈ అడ్వాన్స్డ్ నిన్న ఎగ్జామ్ జరిగింది, అది దేశవ్యాప్తంగా చెప్పుకున్నాం. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయటం జరిగింది. కాకపోతే ప్రశ్నలు అంత పెద్దగా కఠినంగా లేవు, గతంలో అడిగిన ప్రశ్నలు అడిగాడంటూ కూడా ఈ వార్తను కూడా సాక్షి దినపత్రిక ప్రధానంగా హైలైట్ చేసింది. తర్వాత ఇంకో దినపత్రిక నమస్తే తెలంగాణ.
నమస్తే తెలంగాణలో కూడా ప్రధానంగా హైలైట్ చేసింది. నేను ఏదైతే గుల్జార్ హౌస్లో ప్రమాదం జరిగిందో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో, దాన్నే అగ్నికీలల్లో ఆగిన ఊపిరి అని గుల్జార్ హౌస్లో భవనంలో చెలరేగిన మంటలు, ప్రమాదంలో 17 మంది మృతి అంటూ కూడా దీన్ని చేశారు. దీని మీద ఎవరైతే ఈ ఘటన మీద ప్రధాని మోదీ, అదేవిధంగా సీఎం రేవంత్, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు. అదే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎస్గ్రేషియా 2 లక్షలు, మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటికీ 5 లక్షల ఎస్గ్రేషియా విడుదల చేసిన విషయాన్ని హైలైట్ చేశారు. ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం ఎక్కడ అంటూ కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ప్రమాద స్థలానికి వెళ్ళని సీఎం రేవంత్ రెడ్డి, రోజంతా ఇంట్లోనే సీఎం, భేటీలు లేవు, 17 మంది చనిపోయినా స్పందన కరువు, ఎస్ఎస్ఎల్బీసీ ప్రమాదంలోనూ ఇదే వైఖరి, ముఖ్యమంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు. మన జరిగిన ఎస్ఎస్ఎల్బీసీ ప్రమాదంలో కూడా రేవంత్ రెడ్డి పరామర్శించలేదన్నటువంటి వార్తని అపవాదం మూటగట్టుకున్న సమయంలో, నిన్న కూడా జరిగిన గుల్జార్ హౌస్ సంబంధించినప్పుడు కూడా, ఈ సంఘటన అప్పుడు కూడా రేవంత్ రెడ్డి వస్తారంటూ మధ్యాహ్నం దాకా జరిగింది, ఆ వార్త ప్రచారం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి రాలేదు. ఈ విషయాన్ని కూడా మళ్ళీ ఎందుకు రాలేదు, ఎక్కడో విదేశాల్లో లేరు కదా, ఇంట్లోనే ఉంటూ గడిపారు రోజంతా, ఏమన్నా భేటీలు కూడా ఏం లేవు, ఎక్కడ అపాయింట్మెంట్ లేవు, రావడానికి ఎందుకు రాలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగానే ప్రశ్నించింది సీఎం రేవంత్ రెడ్డిని. తర్వాత మంత్రి పొన్నంకు నిరసన సెగ, కనీసం సహాయక చర్యలను చేపట్టలేరు ఉస్మానియా నిలదీసిన కుటుంబాలు. ఇది వాస్తవంగా నిన్న జరిగింది. ఉస్మానియా ఆసుపత్రి దగ్గర కుటుంబ సభ్యులతో రోదనలు మిన్నంటిపోయినాయి. చూసేవాడిని వాతావరణం చాలా రోదనలు నిండిపోయింది. చూసే వాళ్ళందరూ కంట నీరు పెట్టని వారంటూ లేరు. ఆ విధంగా మొత్తం ఒకేసారి ఒకే కుటుంబంలో 17 మంది చనిపోవటం, అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళు మాట్లాడే వాళ్ళ రోదనలు చూసే వాళ్ళకి మాత్రం అందరూ కంటనీరు పెట్టినారు. ఇటువంటి సమయంలో అక్కడికి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ మాత్రం నిరసన శాఖ తగిలింది. ఎందుకంటే అక్కడి నుంచి క్షతగాతం తీసుకురావడం, కనీసం ఆక్సిజన్ లేదు అంబులెన్స్లో, సరైన చర్యలు జరగలేదంటూ కూడా మంత్రి పొన్నంకు ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబీకులు గట్టిగా నిలదీయటం, అక్కడ వాతావరణం కొంతసేపు ఒక రకంగా మొత్తం పొన్నం ప్రభాకర్ని హైజాక్ చేసి పడారని చెప్పుకోవాలి. ఆ సమయంలో ఆ విధంగా కుటుంబ సభ్యులందరూ అతన్ని పొన్నం ప్రభాకర్ని కొంతసేపు అడగటం జరిగింది. ప్రమాద తీరుని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే సరైనటువంటి చర్యలు జరగలేదంటూ, సరైన సహాయ కార్యక్రమాలు అందలేదంటూ కూడా నిలదీశారు. అదేవిధంగా ఫైర్ సంబంధించిన వాహనంలో నీళ్లు లేవంటూ నిలదీశారు పొన్నం ప్రభాకర్ని. అంబులెన్స్లో ఆక్సిజన్ లేదంటూ కూడా కుటుంబ సభ్యులు నిలదీశారు. అక్కడ స్థానికులు కూడా ఆ సమయంలో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళతో పాటు అందరూ స్థానికులు కూడా పొన్నం ప్రభాకర్ని ప్రశ్నించడం జరిగింది. అది కొంతసేపు అలజడి జరిగింది ఆ వాతావరణం. దాన్ని కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది ఆ వార్తని. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో లిక్కర్ ధర పెంపు అనేది ఈ వార్తను కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. క్వార్టర్పై 10, హాఫ్పై 20, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు వడ్డింపు అంటూ మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ రెండోసారి షాక్ అంటూ కూడా దీన్ని కూడా హైలైట్ చేశారు. తర్వాత బీర్లు బార్లను నమ్ముకొని పాలన, ఎక్సైజ్ ఆదాయంలోనే తెలంగాణ రైజింగ్, ఇది ముఖ్యమంత్రి రేవంత్ మార్కు. పాలనను గాలికి వదిలి పథకాల ఆటకెక్కించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్పై సర్కార్ ఎక్సర్సైజ్, హరీష్ మండిపాటు. హరీష్ రావు దీని మీద ఎప్పుడైతే ఈ మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిందో, ఈ వార్త మీద కూడా హరీష్ రావు స్పందించడం జరిగింది. ఎంతసేపటికి మీరు సంపదను సృష్టిస్తామన్నారు, ఎక్కడ సంపద ఉన్నటువంటి హైదరాబాద్నే మీరు అప్పుల పాలు చేశారంటూ కూడా హరీష్ రావు నిన్న ఘాటుగా స్పందించడం జరిగింది. చివరికి మీ పథకాలు నడవాలన్నా, మీ ప్రభుత్వం నడవాలన్నా కేవలం మద్యం ప్రియులను నమ్ముకొని మద్యం మీద రేట్లు పెంచుకుంటూ ఆ మద్యం మీద వచ్చే ఆదాయం మీద నడపడానికి మీ ప్రభుత్వం ఉంది అంటూ కూడా హరీష్ రావుని విమర్శించడం జరిగింది. ఆ వార్తను కూడా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. సమరం అన్నారు, సల్లబడ్డారు అంటూ కూడా ఒక వార్తని నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. డిమాండ్లు తిరగకముందే కాడెతేస్తారా, పోరు వాయిదాపై ఉద్యోగుల వ్యతిరేకత, జేఏసీ నేతల వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి, సర్కార్తో రాజీ పడ్డారంటూ ప్రశ్నలు, జేఏసీలోనూ లుకలుకలు, అసంతృప్త జాలులు, సోషల్ మీడియా దగ్గర విమర్శల పర్వం. ఏదైతే ఉందో దాదాపు 50 డిమాండ్లు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదంటూ కూడా, పెండింగ్లో ఉన్న 5 డిఎల్లో ఒకటి విడుదల కాలేదు, పీఆర్సీ వేయలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ బిల్లులు చెల్లించడమే లేదు, మరి ఏ సమస్య పరిష్కారం అనేది మా ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతలు సమరాన్ని వాయిదానే. ఏదైతే ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతలతో నిన్న హరీష్ రావు, కేటీఆర్ సమావేశం జరగడం చూసాము. హరీష్ రావు పార్టీ మారుతున్నారంటూ కేటీఆర్ వెళ్ళి బుజ్జగిస్తున్నారంటూ, లేదా హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నారంటూ కేటీఆర్ వెళ్ళి బుజ్జగిస్తున్నారంటూ వార్తల నేపథ్యంలో అంత ఒక్కసారిగా అలర్ట్ అయింది హైదరాబాద్ వాతావరణం మొత్తం రాజకీయాల్లో. ఆ సమయంలో సడన్గా ఉద్యోగ సంఘాల నేతలతో మీటింగ్ అంటూ కూడా దీనికోసమే వాళ్ళిద్దరు కలిశారంటాం. అప్పటికప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు ఒక మీటింగ్ హడావుడి జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళు విభేదాలు తీసుకురావడం కోసం, ఉద్యోగులను రెచ్చగొట్టడం కోసమే
ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని విమర్శించడం జరిగింది. కాకపోతే దానికి సంబంధించిందే సమరం అన్నారు, సల్లబడ్డారంటూ తెలంగాణ నమస్తే తెలంగాణ ఈ వార్తను హైలైట్ చేసింది. తర్వాత కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా. కృష్ణయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం ఇచ్చిన మాట ప్రకారం సాయం కొనసాగింపు. ఎర్రవల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య గతంలో కేసీఆర్ మాట ఇచ్చారు ఆ కానిస్టేబుల్ కుటుంబానికి. అనుకున్న మాట ప్రకారమే ఎవరైతే ఉన్నారో కృష్ణయ్య కూతురికి కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తూ ఈ వార్తను కూడా కృష్ణయ్యకు విద్యకు ఆర్థిక సహాయం అంటూ కూడా ఈ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. తర్వాత పెండింగ్ వేతనాలు మర్చిపోండి, మినీ అంగన్వాడీలకు మొండి చేయి పట్టించుకొని మంత్రి సీతక్క, అధికారులు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తులు టీచర్లు, ఉద్యమమే శరణమంటూ యూనియన్. ఈ విధంగా ఉద్యోగస్తులు రకరకాల యూనియన్లో నిన్న జరిగినటువంటి చర్చల సమావేశాల్లో భాగంగా ఒక్కొక్క యూనియన్ సంబంధించి ఈ విధంగా ఎక్కడికక్కడ పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించలేదంటూ కావాల్సిన సమస్యలను ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఉన్నటువంటి చెప్పిన సమస్యలు ఇంతవరకు ఒక్కటి కూడా చేయలేదంటూ ఉద్యోగ సంఘాల్లో ఒక్కొక్క సంఘం ఇప్పుడు యూనియన్లు బయటపడుతూ ఉన్నారు. దానికి మంత్రి సీతక్కకు కొంతమంది నిలదీయటం జరిగింది. దీంతో టీచర్లు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారంటూ కూడా కొన్ని యూనియన్లు బయటపడ్డాయి. ఆ వార్తను కూడా హైలైట్ చేశారు. తర్వాత శ్రీలంకలోకి నైరుతి ఋతు ప్రవేశం అంటూ కూడా దీన్ని నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. 10 రోజుల్లో ముందుగానే రాక 27న కేరళకు ఋతుపవనాలు, వచ్చి 3 రోజులు వానలు, వాతావరణ కేంద్రం వెల్లడి. ఈ వార్తను కూడా హైలైట్ చేసింది. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్, ప్రదర్శన చెల్లింపులు షేర్ పద్ధతిలో జరగాలనే డిమాండ్. ఈ వార్తను కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. తొందరలో ఋతుపవనాలు వస్తున్నాయి, ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. కొంత వేడి తాపం నుంచి బయటపడటం, అదేవిధంగా రైతులు కూడా వ్యవసాయానికి అనువైనటువంటి ఋతుపవనాలు తొందరలోనే వస్తున్నాయంటూ కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. తర్వాత జమ్మూ కాశ్మీర్లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య, తుపాకీతో కాల్చుకుని మృతి, సాంబా జిల్లాలో ఘటన. తెలంగాణకు సంబంధించినటువంటి జవాను జమ్మూ కాశ్మీర్లో ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణాలు కూడా ఏందనేది ఇంకా తెలియదు. కాకపోతే తుపాకీతో కాల్చుకొని చనిపోయారు జవాను. ఇది సాంబా జిల్లాలో ఘటన. ఇది జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఈ సంఘటన. ఇది కారణాలు ఇంకా బయటికి రాలేదు. దాన్ని కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. తర్వాత హైదరాబాద్లో భారీ కుట్ర, పేలుళ్ల కుట్ర. విజయనగరంలో ఐసిస్ స్లీపర్ సెల్ అరెస్టు, హైదరాబాద్ వాసితో కాంటాక్ట్లో నిందితుడు, 2 అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. నిన్న ఎన్ఐఏ ఈ బాంబు పేలుళ్లకు సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ విభాగం పట్టుకోవడం జరిగింది. ఎక్కడైతే దుబాయ్ నుంచి జరుగుతున్న మానిటరింగ్ మొత్తాన్ని కూడా ఈ వార్తను కూడా అలవాటు చేశారు. తర్వాత రైతులు నిండా మునిగాక హడావుడి, అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాత, కొనుగోలు రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం. ఇప్పుడేమో మంత్రి వీడియో కాన్ఫరెన్స్లు, కమిషనర్ క్షేత్రస్థల పర్యటనలు. ఈ రైతుల్ని నిండా ముంచారంటూ కూడా ఈ వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 499, మరో రైతు ఆత్మహత్య. ఇప్పటికే దాదాపుగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 499 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా నమస్తే తెలంగాణ ఈ వార్తను కూడా హైలైట్ చేసింది. ఇది ఈనాటి దినపత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.